హై ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మోషే లేడు కదా, అహరోన్ లేడు కదా, మిరియాం లేడు కదా, ఈ ప్రజలను నేను ఎలా నడిపించగలను అని. జోషువా, నువ్వు బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? భయపడకు, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్న దేవుడను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన వారి పితరులకు ప్రమాణం చేసిన ఈ దేశాన్ని తప్పకుండా నేను ఇశ్రాయేలీలకు ఇస్తాను, అది నువ్వే వారి స్వాధీనం చేస్తావని దేవుడు యెహోషువకు ధైర్యం చెప్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మీ జీవితంలో మీ కుటుంబం కోసము, మీ సంఘము కోసము, మీ చుట్టూ ఉన్న వారి కోసము, మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు రక్షించబడాలని, మారు మనస్సు పొందాలని, దేవుని కార్యములు వారి జీవితంలో, దేవుని మేళ్లను వారు అనుభవించాలని, వారు నిత్య నరకాగ్నికి వెళ్లకుండా పరలోకం చేర్చబడాలని, నీవు ఒక్కడవే రక్షించబడి దేవుని ఒక కనికరము కొరకు, నీ కుటుంబ క్షేమము కొరకు, భద్రత కొరకు, వారి మారు మనస్సు కొరకు, నీ చుట్టూన్న వారి కోసం ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, బాధపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. అయితే అదే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీ ప్రార్థనను నేను వింటున్నాను, నీ విజ్ఞాపనను, నీ కన్నీటిని నేను చూస్తున్నాను, కాబట్టి నేను చెప్తున్నా నీ మాట ఏంటంటే, తప్పకుండా నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాను, మారుస్తాను, నీ సంఘంలో క్షేమమును, అభివృద్ధిని నేను కలుగజేస్తాను, ఇంకా నీ జీవితంలో కూడా నేను చేస్తానన్న వాగ్దానమును తప్పక దాన్ని నేను నెరవేరుస్తాను. కాబట్టి ధైర్యం తెచ్చుకో కుమార్తె, ధైర్యం తెచ్చుకో కుమారుడా అని ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీ పట్ల కృపను చూపిస్తారు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.